మీరెంత ప్రేమగా తనని పెంచారో మాకు తెలుసండి. మేము అంతే నాజూగ్గా తనని చూసుకుంటాం. అమ్మాయిని పంపించండి. నిధి, ఇన్ని సంవత్సరాలు నీ కష్ట సుఖాల్ని పంచుకోవడానికి మీ అక్క నీ పక్కనే ఉండేది. ఇక ముందు నీకెప్పుడు అది దొరకదు. సంతోషంగా నవ్వుతూ సాగనంపు అక్కని. ఇదేంట్రా ఇలా నిలబడ్డావు? వేడి పాలు తాగిన పిల్లిలాగా. పాలు వేడిగా ఉన్నా పర్వాలేదు డాడ్, కానీ అప్పుడే అయిపోయాయి. దేని గురించి మాట్లాడుతున్నావు? ఇంతవరకు ఇక్కడ జరిగిన నాటకం గురించి. బాబా 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 బాబా, మీరే సూత్రధారి, మీరే పాత్రధారి. నిధి, నిత్య, కర్ణ జీవితాలు ఇప్పుడు కన్నీళ్లు నిండిన బావి. డాడ్, ఇది ఇంకా కొంచెం ఉండుంటే కిక్కు ఇంకా ఎక్కేది. మీరు ముగించేశారే డాడ్. ఇది ఇంకా ఇంటర్వెల్లే సంజు. నాటకం ఇంకా మిగిలింది. దాని అంతం నువ్వు ఊహించడానికే వీల్లేనంత మజాగా ఉంటుంది. బహుశా ఆ ముగ్గురి కన్నీళ్లతో బావి కట్టుకున్న ఆశ్చర్యం లేదు. పెళ్ళైపోయాక ఇంకేం బాకీ ఉంది డాడ్? నేను ముందే చెప్పాను కదా, ఇందులో 3 భాగాలున్నాయి అని. మొదటి భాగం తేజస్ అదృశ్యం కావడం. రెండో భాగం కర్ణ నిత్యని పెళ్లి చేసుకోవడం. ఇంకా ఒక భాగం మిగిలింది కదా. ఇంకా ఒక భాగమా? ఏంటది? కథ ఆరంభం వదిలిపెట్టినా పర్వాలేదు, అంతం మాత్రం వదలకూడదు. ఎందుకంటే చూసేవాళ్ళు ఆసక్తి కోల్పోతారు. ఎంతసేపు ఎదురు చూశావు, ఇంకా కొంచెం సేపు ఆగి చూడు. మజా వేరే లెవెల్లో ఉంటుంది. నేనేం చెయ్యాలి? నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడేం జరుగుతుంది? నేనేం చేస్తున్నాను? ఇక ముందేమవుతుంది? నేనెలా నిభాయిస్తాను? ఏది అర్థం కావట్లేదు. అక్క ప్లీజ్ ఏడవద్దక్క, ధైర్యంగా ఉండు ప్లీజ్. ఏంటి మంటలా? అయ్యయ్యో, మీ ఇంటికి మంటలు అంటుకున్నాయంట. అన్నా, ఏం జరుగుతుంది అసలు? నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వింకెవరికి చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మా దగ్గర పొడుపు కథల్లో మాత్రం మాట్లాడొద్దు. చూడుతారా, గుట్టుని విప్పడానికే కదా నేనిదంతా చేస్తున్నాను. 3 ప్లాన్లు వేశాను. కానీ
3కి ముక్తాయింపు కాకూడదు కదా. అందుకే ఆ 4వ ప్లాన్తో వాళ్ళ మనశ్శాంతిని నాశనం చేయాలనుకున్నాను. అంటే నిధి నిత్యాల ఇంటికి మంట పెట్టింది? కానీ ఇంటికి మంట పెట్టడం ఎందుకు? ఎందుకు ఇలా చేసావు? ఇంటికి మంట పెట్టడం కాదు, మనస్సుకి మంట పెట్టాను. డాడ్, మీకు దండం పెడతాను, నేరుగా మాట్లాడండి. కర్ణకి కష్టం ప్రతి క్షణం ఉండడానికి ఇది అనివార్యమైంది. ఇప్పుడు పెళ్లి పూర్తయి నిధి ఇంటికి పోతే 1 వారం, 1 నెల, 1 సంవత్సరంలో అయిపోయింది. ముందు జీవితం చూసుకుందామని అనుకోవడం సాధ్యం కదా. కానీ నాకు వాళ్ళు క్షణక్షణం విలవిల్లాడ్డం చూడాలి. తన కన్నీళ్లు కర్ణకి తన ప్రేమని గుర్తు చేస్తూ ఉండాలి. అంటే నువ్వనేదేంటన్నా? మన ఇంటికి నిత్యను కోడలుగా తీసుకురావడం, నిధి మరియు శాంతికి ఆశ్రయము ఇవ్వడం, వాళ్ళకైన గాయాలు మానకుండా అప్పుడప్పుడు గీరుతూ ఉండాలి. ఒకటిగా ఉండాలి, ఒకటిగా ఏడవాలి. మొత్తానికి కర్ణ, నిధి సంకటంలో ఉడికి బాధపడుతూ ఉండాలి. మనమేమో నవ్వుతూ ఉండాలి. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో, మా ఇల్లు నిత్య, మన ఇల్లు కాలిపోతుంది. అయ్యో, మంటలు వచ్చి మంటలు, అయ్యో మంటలు, అయ్యో అయ్యో, మన ఇల్లు కాలిపోతుంది. మంటలు ఎలా అంటుకున్నాయి? ఏం జరిగింది? తెలియదు, మేము వచ్చేసరికి మంటలు అంటుకొని ఉన్నాయి మేడం. ఇప్పటి వరకు 2 ప్రాణాల్ని బలి తీసుకున్నావు. ఇంకా ఏం కావాలి దేవుడా? లేదు, కాలిపోవడానికి నేను ఒప్పుకోను. నిధి, వదలకు. లోపలికి వెళ్ళొద్దు. వద్దు. నిధి, 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 వద్దు. వద్దు.